అందరికీ నమస్కారం. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, అయ్యా సృష్టిలో ప్రతి ప్రాణి బతకాల్సిందే, కానీ ఒక ప్రాణి వల్ల ఇంకొక ప్రాణికి గనక దాన్ని ఏమంటారు ప్రాణాపాయం ఉందంటే ఉంచకూడదయ్యా. దట్టు అడవులలో ఉండి మనం వాటిని హింసిస్తే తప్పు, కానీ జనారణ్యంలోకి అవి వచ్చి మనం చంపుతూ ఉన్నాయి అంటే వాటిని చంపకం చేస్తామని అన్నాం. అలా ఈ కుక్కల విషయంలో కూడా దారుణంగా ప్రజలను వేధిస్తున్నాయి, ఇబ్బందులు పెడుతున్నాయి అన్నప్పుడు ఆటోమేటిక్ కంట్రోల్ చేయాల్సింది. పిచ్చి కుక్క అయితే చంపుతాం, మంచి కుక్క అయితే దానికి పిల్లల పట్టుకుని ఆపరేషన్ అంటే చూస్తే అది చేసేసి దానికి రెగ్యులర్ అలవాటు ప్లేస్లో పెడతాం. అప్పుడు ఇంకా అది అలాగే చేస్తున్నప్పుడు తీసుకెళ్ళి షెల్టర్ హోమ్లో పెడతాం. అంతేనా? నీవేదా పేతురాజు నిజంగా అనకూడదు, కానీ కారులలో తిరుగుతారు, విదేశాలలో ఉంటారు, ఇక్కడ మాత్రం షో ఆఫ్ చేస్తూ ఉంటారు. ఆ ర్యాలీ ఈ ర్యాలీ. అలా చెన్నైలో ఈ వీధి కుక్కలకు సంబంధించి ఏదో షెల్టర్ సంథింగ్ ఏదో ర్యాలీ, వీధి కుక్కలకు సంబంధించి ర్యాలీ చేసిన కుక్కలు కాదు మనుషులే. ఆ మనుషులు నువ్వేదో పేదరాజు కూడా వెళ్ళింది. వెళ్ళేమంది కుక్క మనిషిని కరవటం నార్మలే, అది పెద్ద విషయమా, దాన్ని పెద్ద విషయం చేస్తారేంటి అని అందండి. ఆమె దృష్టిలో కుక్క మనిషిని కరవటం నార్మల్ అంట. అదేమంటే ఇంతకన్నా ఘోరమైన చాలా ఉన్నాయి తెలుసా అంట. బుద్ధి బుర్ర జ్ఞానం ఉన్నాయి అసలు ఈ కుక్కల ప్రేమికులకి. కొంతమందికి నిజంగా బుర్ర పనిచేయదంటే ఇదే. చెప్పే విధానం ఉంటే చెప్పి సావాలిగా. దయచేసి మీరు అర్థం చేసుకోండి, కుక్క కరవటం ప్రమాదమే, బట్ ర్యాబిస్ వచ్చింది కాబట్టి వెళ్ళి వ్యాక్సిన్ చేయించుకోవాలి. బట్ ఈ కుక్కలను షెల్టర్ హోమ్లో తరలించడము, వీధి కుక్కలకి ఇన్ టైంలో ఫుడ్ ప్రొవైడ్ చేయగలిగినప్పుడు అండ్ బర్త్ కంట్రోల్ చేయడానికి సంబంధించి ఆపరేషన్ ఇవన్నీ చేస్తూ ఉన్నట్టయితే బాగానే ఉంటుంది. సుప్రీంకోర్టు చెప్పినట్టుగా అన్ని రాష్ట్రాల వాళ్ళు ఈ కుక్కలను కంట్రోల్ చేస్తూ కుక్కలు షెల్టర్ హోమ్స్ తీసుకెళ్ళిపోయి కుక్కలు అసలు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, స్టేడియం తిరగడం అంటే అది ఎట్ట కరెక్టు అని చెప్పేసి మాట్లాడుతున్న విధానం ఏదైతే ఉన్నదో ఇది హద్దులు దాటేసింది. ఎంతగా అంటే నిన్న ఈమె చెప్పినట్టుగానే కుక్క మహా అయితే కరిసిద్ది అంతే కదా అన్న కదా. ఢిల్లీలో ప్రేమనగర్ ఏరియాలో ఓ పిల్లోడు పాప సత్యపల్లి అని చెప్పేసి ఓ ఎదవ, వాడు హత్య కేసులో జైల్లో ఉన్నాడు. వాళ్ళయ్య టైలరు, అతని పేరు రాజేష్ పాలు. ఇతని దగ్గర ఆ కుక్క ఉంది. ఈ కుక్క పేరు పిట్బుల్. కుక్క పేరు కాదు, కుక్క జాతి పిట్బుల్. పిట్బుల్ ఆల్రెడీ ఎంత ప్రమాదం మనకు తెలుసు. పిట్బుల్ కొత్త వాటిని పెంచుకోవద్దని ఆల్రెడీ చెప్పారు. ఉన్న వాటిని జాగ్రత్తగా ఉంచుకోమని చెప్పారు. అవి కనుక అది కనుక చేసినట్టు ఎవరన్నా ఆటోమేటిక్గా ఓనర్లదే బాధ్యత అని చెప్పారు, యజమానుడిది. అలా ఇంట్లో ఉండగా అది ఎలానో తప్పించుకొని బయటకు వచ్చేసింది. ఈ ఢిల్లీలోని ప్రేమనగర్ ఏరియా పాపం పిల్లడు ఆడుకుంటున్నాడు, వెళ్ళి మీదకి వెళ్ళిపోయింది. ఈలోపు వాళ్ళు వీళ్ళు వచ్చి పిల్లడిని కాపాడుతూ చూసారే, అది పీకుడు పాపం ఆ పిల్లడు చెవి ఊడిపోయింది, చెవి లాగేసింది. ఈలోపు ఒక్కొక్క యజమాని వచ్చాడు రాజేష్, కుక్కను మట్టుకు వెళ్ళిపోయాడు. ఇక పిల్లడు తాతలు ఇంట్లో అంతా చూశారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇమీడియట్గా కేసు పెట్టేసి అతను అదుపులోకి తీసుకున్నారు. ఆ కుక్క యజమాని ట్విస్ట్ ఏంది, కుక్క యజమాని రాజేష్ పాల్ కాదు, సచ్చిపాల్ కూడా జైల్లో ఉన్నాడు. ఈ హంతకులకి, ఈ క్రూయల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి పిట్బుల్ లాంటి కుక్కలే కావాలి వాళ్ళకి. దాన్ని వాళ్ళేమో జైలుకి వెళ్తే ఈ కుక్కలను ఎవడు చూస్తాడు మరి? సో మీకు అర్థమవుతుందా, నేను ఎవరైనా తక్కువ చేయట్లా, అన్ని ప్రాణులు సమానమే, బతకాల్సిందే. కానీ ఇతరులకు ఇబ్బంది కలిగేలా ఉండొద్దనే కదా కోర్టులు తీర్పులు ఇచ్చేది. అక్కడ కూడా మరలా ఆ తీర్పు కూడా వంక పెడుతూ ఓవర్ యాక్షన్ చేస్తూ పగలగొట్టుకుని ఏం పగలగొట్టాలి? ఆ నివేద పేతురాజు దుబాయ్లో ఉండిద్ది అనుకుంటా, లేదు మన దగ్గర ఉన్న సరే కారులో తిరుగుతూ ఉండిద్ది. నిజంగా అండి, ఈ సెలబ్రిటీలు పిచ్చినటువంటి వాళ్ళు, డబ్బు పిచ్చినటువంటి వాళ్ళు, పెద్ద కార్లు తిరిగే వాళ్ళు ఓవర్ యాక్షన్ అంతా కూడా కుక్కలను కాపాడదాం, అది కాపాడదు, ఇది కాపాడదు అంటారు. వాళ్ళ ఇళ్ళలో నార్మల్ కుక్కలు ఉండవు, పెద్ద జాతి కుక్కలు ఉంటాయి. నార్మల్ వీధి కుక్కలు భయపడేది, ఇబ్బంది పడేది కూడా సామాన్యులు. వాళ్ళు రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు, బండ్ల మీద వెళ్తూ ఉంటారు. కాళ్ళు మీరు క్రాస్ చెక్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వారిలో జంతు ప్రేమలు ఖచ్చితంగా ఉన్నారు కదా, మీరు చెప్పండి, కుక్కలను చంపమని కోర్టులు ఏమని చెప్పాయా? కుక్కలను చంపడం మనుషులు అసలు ఎవరైనా అన్నారా? వాటి నుంచి మనుషులను కాపాడండి, ఆ కుక్కలను షెల్టర్ హౌస్లో పెట్టండి. ఒకవేళ వీధి కుక్కలు కనుక కనుక ఉన్నట్టయితే వాటికి కొంచెం ఫుడ్ ప్రొవైడ్ చేయండి సడన్ ప్లేసెస్లో అన్నారు. ఇంతే కదరా బాబు, దీనిలో అసలు ఏం తప్పు ఉంది? అన్యాయంగా పిల్లలను బలి చేయడం కాకపోతే ఏంటి ఈ కుక్కలకి?